హాయ్ అండి, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సురేఖ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియో చాలా లేట్ అండి, చాలా అంటే చాలా లేట్గా వస్తుంది. నాటు పుట్టగొడుగుల కూర అండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. వీటిని క్లీన్ చేసే ప్రాసెస్సే చాలా టైం పడుతుంది, కానీ మిగతాదంతా చాలా ఈజీ అనమాట. ఇలా నాటి దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఇందులోకి మసాలా పేస్ట్ వచ్చి ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మష్రూమ్స్లో కొంచెం పసుపు వేసి ఒక 2 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికితే మనకి అందులో ఉన్న జిగురు అనేది పోతుంది. అండ్ ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అలాగే చపాతీలోకి కూడా బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా చక్కగా ఉంటుంది. చూసారా ఎంత బాగున్నాయో చిన్నిగా. ఇప్పుడు ఇవి ఉడికిపోయాక వేడి నీళ్ళలోంచి తీసేసి పక్కకు పెట్టేసుకోండి, లేదంటే ఇంకా మెత్తగా ఉడికిపోతాయి. తర్వాత ఒక గిన్నెలో గిన్నె స్టవ్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. ఒకసారి తాలింపు వేగిపోయాక సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ, చిన్నవి అయితే 2 తీసుకుని పచ్చిమిర్చి ఒక 4 వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఎర్రగా మగ్గించుకోవాలి ఉల్లిపాయ అనేది. మీకు ఈ రెసిపీలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేసి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, ఇంకొంతమందికి రీచ్ ఉంటుంది ప్లీజ్. ఇందాక మనం మిక్సీ పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ ఇందులో వేసుకుని ఉల్లిపాయ వేగిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి నూనె తేలే వరకు. పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, కూరకు సరిపడా అన్నీ వేసేసుకుని మంచిగా నూనె తేలే వరకు ఫ్రై చేసుకోవాలండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. చూసారా, మనం ఇందులో జీడిపప్పు కూడా వేసాం కాబట్టి కింద అంటుకుపోతూ ఉంటుంది. కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మసాలా అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చాలా టేస్టీ అయినా అండ్ హెల్దీ అయిన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. మీలో ఎంతమందికి ఈ మష్రూమ్ కర్రీ ఇష్టం అనేది కామెంట్ చేయండి. చూడండి ఎంత చక్కగా ఉందో. పుల్కాలోకి, చపాతీలోకి, ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.